హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ లో మనం ఆటో మ్యాప్ పోస్ట్ కండిషన్ మ్యాప్ గురించి చూద్దాం. సో పోస్ట్ కండిషన్ మ్యాపింగ్ అంటే ఏంటంటే లైక్ ఆఫ్టర్ మ్యాపింగ్ మనకి బేస్డ్ ఆన్ ది కండిషన్ సమ్ వాల్యూస్ అనేది మనం వాలిడేట్ చేస్తాం. జస్ట్ ఎలా అంటే సపోజ్ మనం ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసాం అనుకోండి. ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసాం. సో ప్రొడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత లైక్ కార్ట్ కి యాడ్ చేస్తాం. కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత మనం బై చేస్తాం. సో బై చేసిన తర్వాత మన స్టేటస్ అనేది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేటస్ అనేది ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, లేదంటే అదర్వైజ్ అది పెండింగ్ అని ఉంటుంది. సో ఇదంతా కండిషన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఫినిష్ అయిన తర్వాత చివరికి చేంజ్ అవ్వాల్సిన స్టేటస్ అన్నమాట అది. సో అంటే ఇది పోస్ట్ కండిషన్. సో కండిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కన్ఫర్మేషన్ అవుతుందో సో అప్పుడు మనం ఇది పోస్ట్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. దట్ మీన్స్ స్టేటస్ చేంజ్ చేయాలి సమ్ కేసెస్ లో. సో కన్ఫర్మ్ అని చెప్పేసి మనకి డేటాబేస్ లో, సో అలాంటి కేసెస్ లో ఈ పోస్ట్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. అండ్ లైక్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్వై లైక్ ఇది ఆటో మ్యాపర్ ని ఇన్స్టాల్ చేశాను, లైక్ అండ్ రిజిస్టర్ కూడా చేశాను, రైట్. సో అండ్ నా ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే మోడల్స్ ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ ని ఆర్డర్ అనేది క్రియేట్ చేద్దాం. So first one, order ID, the next customer name, right? And next one, the amount, total amount. Okay. సో ఇది ఆర్డర్ డీటెయిల్స్ సంబంధించి. అండ్ అలానే ఆర్డర్ డిటిఓ అనేది తీసుకున్నాం, రైట్. ఆర్డర్ డిటిఓ డిటిఓస్ సేమ్ ఇక్కడ తీసుకున్న డీటెయిల్స్ ఐడి, కస్టమర్ నేమ్ అండ్ టోటల్, ఐడి కస్టమర్ నేమ్ అండ్ టోటల్. అండ్ ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి స్టేటస్ అని తీసుకున్నాం. ఓకే, స్టేటస్ తీసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యాప్ ప్రొఫైల్ తీసుకుందాం. సో సర్వీసెస్ లో సో మ్యాపింగ్ ప్రొఫైల్, deriving from profile, structure and now. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆర్డర్ డీటెయిల్స్ లైక్ ఆర్డర్ అండ్ సో ఆర్డర్ అండ్ ఆర్డర్ డీటీఓ అని మనం మ్యాపింగ్ అనేది చేయాలి. సో లైక్ సో యాక్చువల్గా నార్మల్గా ఇలా ఇచ్చేస్తే మ్యాపింగ్ అనేది అదే మ్యాపింగ్ అనేది అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు స్టాటస్ అనేది ఒకటి ఎడిషనల్ కాలం ఉంది. సో ఆ కాలం ని లైక్ దీనిలో దానిలో మ్యాప్ చేయడానికి అనేది మనం డైరెక్ట్ గా ఇవ్వాలి. అది కూడా ఆఫ్టర్ మ్యాప్ కాబట్టి లైక్ ఆఫ్టర్ మ్యాప్. సో సోర్స్, సో ఆఫ్టర్ మ్యాప్ సోర్స్ కామా జస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు నాకేం కావాలి? ఆర్డర్ స్టేటస్ లో ఉన్న, డెస్టినేషన్ లో ఉన్న, రైట్. సో డెస్టినేషన్ స్టేటస్. సో దీనిలో వచ్చేసి నాకు ఏం కావాలంటే సోర్స్ లో ఉన్న టోటల్ అమౌంట్ అనేది, సపోజ్ నేను ఒక కండిషన్ ఇస్తున్నాను, టోటల్ అమౌంట్ అనేది 10,000 గ్రేటర్ దాన్ 10,000 ఉంది అనుకుంది, రైట్. సో టెర్నరీ కండిషన్, టెర్నరీ ఆపరేటర్. సో 10,000 కన్నా ఎక్కువ ఉంటే లైక్ మనకి ప్రీమియం అని తీసుకుంటున్నాం. అదర్వైజ్ సమ్ స్టాండర్డ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇలా తీసుకుంటాం కదా, రైట్. సో స్టేట్మెంట్ క్లోజ్ చేద్దాం. దట్స్ ఇట్.
ఏంటంటే డెస్టినేషన్ స్టేటస్ అనేది మనకి స్టేటస్ అనేది ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే సోర్స్ లో ఉన్న టోటల్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 1000 ఉంటే ప్రీమియం, అదర్వైజ్ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ మ్యాప్ లో మనం ప్రొవైడ్ చేసేది ఏంటి? సో చూడండి, ఏమి ఇస్తున్నాం యాక్షన్ ఆర్డర్ అండ్ ఆర్డర్ డీటెయిల్, దట్ ఈస్ సోర్స్ అండ్ డెస్టినేషన్. సో అందుకని ఈ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఆర్డర్ కి ఆర్డర్ కి కరస్పాండింగ్ గా సోర్స్, రైట్. సో ఇక్కడ చూడండి పారామీటర్ ఆర్డర్ సోర్స్, అలాగే డెస్టినేషన్ వచ్చేసి ఆర్డర్ డీటెయిల్ డెస్టినేషన్. క్లియర్ అన్నా. సో రిజిస్టర్ ఆల్రెడీ చేసేసా. ఆర్డర్ కంట్రోల్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ డిపెండెన్సీస్ ఇస్తాను. సో అది మ్యాప్ రైట్ అన్నా. సమ్ లిస్ట్ ఆఫ్ ఆర్డర్ డీటెయిల్స్ మనం ఇన్ మెమరీలో ఇద్దాం. సో ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్ ఆఫ్ సో న్యూ ఆర్డర్. సో ఐడి నెక్స్ట్ వన్ కస్టమర్ నేమ్ నెక్స్ట్ వన్ టోటల్ అమౌంట్ సపోజ్ 900 అన్నా. సో ఒక ప్రొఫైల్ ఆర్డర్ డీటెయిల్స్ అండ్ ఒకరికి 1000, ఇంకొకరికి 2000, లైక్ ఇలా ప్రొవైడ్ చేద్దాం. ఓకే. సో ఇది వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్, లైక్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే. అండ్ సో బేస్డ్ ఆన్ ది ఐడి మనం గెట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో గెట్ మెథడ్ రైట్. సో పబ్లిక్ యాక్షన్ రిజల్ట్స్. సో మనకి ఆర్డర్ డీటెయిల్స్ కావాలి. రైట్. సో ఆర్డర్ డీటెయిల్ గెట్ ఆర్డర్. సో బేస్డ్ ఆన్ ఐడి నో to where order equals to after that order, లైక్ మనకి బేస్డ్ ఆన్ ఐడి కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ ఆర్డర్ నుంచి డీటెయిల్స్ గెట్ చేసుకున్న తర్వాత మ్యాప్ చేద్దాం. రైట్. సో వేర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డాట్ ఐడి ఫస్ట్ ఆర్డర్, and now where order dtu equals to mapper dot map order dtu dot orders. రైట్. సో ఎక్కడైతే ఆర్డర్ డీటెయిల్స్ వస్తున్నాయో వాటిని మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ మ్యాపింగ్ అనేది చేసాం. అండ్ రిటర్న్ ఓకే ఆర్డర్ డీటెయిల్స్ రైట్ బేస్డ్ ఆన్ ద ఐడి. సో ఐడిని ప్రొవైడ్ చేద్దాం. సో 1 or 2 or 3 4. సో దాని స్టాటస్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. సో చెక్ చేద్దాం.
సపోజ్ 3 ఇచ్చాను. సో స్టాటస్ ప్రీ, రైట్? సో 2000. అండ్ సపోజ్ 1 ఇచ్చాను. సో స్టాటస్ స్టాండర్డ్. సపోజ్ 4 ఇచ్చాను. సో ప్రీమియం చేంజ్ అయింది కదా, గ్రేటర్ దాన్ 1000 ఉంది. ఓకే. సో ఇలా పోస్ట్ కండిషన్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.